జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తర్వాత బీఆర్ఎస్ ఖాళీ అయిపోయిందని, దొంగ ఓట్లంటూ బీఆర్ఎస్ ఫేక్ ప్రచారం చేస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ను తాను ఏమీ అనలేదని, ఎక్కడా మాట్లాడలేదన్నారు. ఈ అంశంపై తాను సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని వివేక్ అసహనం వ్యక్తం చేశారు. కేటీఆర్ ని జాగ్రత్తగా ఉండమను. ఈ జూబ్లీ ఎలక్షన్ తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతుంది. అందరూ కూడా కేటీఆర్ మీద ఏదైతే విశ్వాసం అనుకుంటున్నా ఉన్నది వాళ్ళు నిజంగా తెలుస్తుంది. మొన్న పార్లమెంట్లో కారు సారు పదారు అని చెప్పి ఆయన లీడ్ చేసిండు కదా, 7 సీట్లు ఓడిపోయిండు. మళ్ళా అసెంబ్లీ ఎలక్షన్లో గద్దె దిగిపోయింది కేసీఆర్ది. ఈసారి ఈ దెబ్బతోని జూబ్లీ హిల్స్ ఓడిపోయిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఖతమైంది. మనం చూసినాము పబ్లిక్ రెస్పాన్స్ ఎట్లున్నదో. మేము ఈ రెండు వాళ్ళ రాజ్యం ఉండే ఇప్పుడు ఉంది ప్రజల రాజ్యం. ప్రజలందరూ కూడా మా రాజ్యం కావాలన్నారు. వారికి కొంచెమన్నా అవగాహన ఉండాలి. మొత్తం రాష్ట్రంని నాశనం చేసిండు. అప్పుల రాష్ట్రం చేసింది కేటీఆర్. వారు 8 లక్షల కోట్లు అప్పు చేసి మళ్ళీ దాని తర్వాత కాంగ్రెస్ పని చెప్తున్నాడు. ఆయన ఏం పెద్ద ప్రాజెక్ట్ పెట్టిండు, ప్రజలకు ఏం వచ్చింది? 8 లక్షల కోట్లు ఎక్కడ మింగిండు వీళ్ళు? అసలు ప్రశ్న. వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఇట్లనే మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అడ్లూరి లక్ష్మణ్ కూడా కామెంట్ సరే, కమెంట్ ఎవరు ఆయన అంటే సంతోషపడు. మన అందరినీ ఏముందా? నేను ఎవ్వరిని రెచ్చగొట్టలేదు. నా మీద బురద చల్లడానికి ప్రయత్నం చేస్తే నేను క్లారిఫై చేసిన, మీటింగ్లు అటెండ్ చేసిన, వారిని ప్రేజ్ చేసిన. తర్వాత కల్చరల్ డిపార్ట్మెంట్ ఇన్విటేషన్, ఇది నాదేం వాస్తలేదు. ఎక్కడ కూడా నాకు వాస్తలేదు. మీకు కూడా కొంచెం ఉండాలి. నేను ఐ డోంట్ నీడ్ టు ఆన్సర్ ఆల్.